గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనుషులు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టుగా ఆకులు రాలేక రాలిపోతున్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా రోడ్ల మీద పూలు చల్లి ఉండేవి. మొన్న ఒక రోజు అటుపోతే అక్కడ మెయిన్ రోడ్లో ఎవరో చనిపోయిండారు. ఈరోజు ఇంకొక రోడ్డున వెళ్తుంటే అక్కడ టెంట్ వేసి ఉంటే ఏందని చూస్తే అక్కడ ఎవరో చనిపోయిండారు. సరే ఇప్పుడు సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆడ మాట్లాడి వస్తుంటే అక్కడ హార్ట్ స్ట్రోక్తో ఒక అబ్బాయి చనిపోయాడని వాళ్ళ బంధువుల అబ్బాయిని చెప్పుకొచ్చాడు. ఎక్కడ చూసినా మరణం వర్తలేదు. మొన్న యాక్సిడెంట్ అయ్యి బైపాస్లో ఒకరు చనిపోయారు. అదే రోజు మన జిల్లాలో నీటికుంటలో పడి పిల్లలు కొంతమంది చనిపోయారు. సింగరాయకొండ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. చేంకుర్తి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఈ మధ్య 3-4 రోజుల వ్యవధిలోనే 3 రోజుల వ్యవధిలోనే ఇట్లా ఆకు రాలినట్టు రాలిపోతున్నారు. చిన్న వయసు వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా 60 సంవత్సరాలకే కాలం చేస్తున్నారు కొంతమంది. ఏదో ఒక అనారోగ్యం వల్ల, మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల, లేకపోతే ఒత్తిడి వల్ల, టెన్షన్ వల్ల తెలియదు. ఇప్పుడు ఇందాక చనిపోయిన అబ్బాయి అయితే 35 సంవత్సరాలే, హార్ట్ స్ట్రోక్ అంట. 35 సంవత్సరాలకు హార్ట్ స్ట్రోక్ అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు వయసులో పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒత్తిడి ఎక్కువై, టెన్షన్లు ఎక్కువై, బీపీలు, షుగర్ వల్ల హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి అని అనుకుంటున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల, లేకపోతే వ్యసనాల అనేది మనం తెలుసుకోవాలి. ఆహారం మనం కూడా డైలీ మనం హోటల్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్డు ఇలాంటి ఆహారాలు తింటున్నాం. ఈ నూడిల్స్ కానీ ఇవన్నీ జంక్ ఫుడ్. మనకి నేను కూడా తింటా అప్పుడప్పుడు. కానీ వీటి వల్ల కూడా కావచ్చు, వాటి వల్ల కావచ్చు. అంటే జీర్ణశక్తి కరెక్ట్గా ఉండదు. మనం తినే ఆహారం ఒక రోజుతో కాదు, కానీ అవన్నీ కలిసి మీకు రకరకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి. అవి తినని వాళ్ళు కూడా చనిపోతున్నారు. తినని వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే మనం అనుకోవడానికి లేదు, జంక్ ఫుడ్, ఇది మాంసాహారం తినే వాళ్ళకి జరుగుతాయి అనుకోండి. ఏం తినని వాళ్ళు కూడా అన్ని క్రమంగా పాటించే వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇందాక అతను చెప్పడం ఏంటంటే, అతను మద్యం తాగేవాడంట. ఈ ఎండాకాలం మరి మద్యం తాగితే హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే, దాన్ని సరిగ్గా ఆహారం తినకపోవడం, మంచినీళ్ళు సక్రంగా తాకపోవడం, ఎండల ప్రభావం వల్ల జరిగి ఉందని అనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా మనుషులు ఆకులు రానట్టు రాలిపోతున్నారు. పూర్వం రోజుల్లో మాదిరిగా ఒకరికొకరికి ధైర్యం చెప్పుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో లేరనమాట. ఎవరైనా మనిషి చనిపోయి, ఎంత పెద్ద బిల్డింగ్లో మనిషి చనిపోయినా టెంట్ వేస్తే అక్కడ 10 మంది 5, 6 కూడా ఉండటం లేదు. సైలెంట్గా ఆ కార్యక్రమాలు అయిపోతున్నాయి. ఇంతకుముందు ఎవరన్నా శుభకార్యానికి, సౌభకార్యానికి కొంతమంది జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు లేరు. మా అమ్మగారు చనిపోయినప్పుడు 40 మంది వస్తే తక్కువ అనుకున్నాను నేను. కానీ ఇక్కడ పెద్ద పెద్ద ధనవంతులు చనిపోతే వాళ్ళ కాడే 10 మంది, 15 మంది కూడా ఉండటం లేదు. ఎందుకంటే ఒకరికొకరికి సఖ్యత లేదండి. సఖ్యత లేకపోవటం, ఏదైనా మనిషికి బాగలేకపోయినా అభద్రతాభావం వల్ల కూడా ఆలోచన చేసి కొంతమంది చనిపోతున్నారు. అంటే రేపు నాకేదన్నా అయితే ఏమో అనే ఈ భయాలు కూడా ఎక్కువ పీడిస్తున్నాయి. ఇదే భయాలు పెళ్లి చేసుకోకపోతే అట్ట, పెళ్లి చేసుకుంటే అట్ట అని పెళ్లి చేసుకొని ఈ వ్యసనాలు అలవాటయ్యి కుటుంబాన్ని పోషించలేక ఈ వ్యసనానికి అలవాటు పడి అప్పులు చేసి, అప్పుల వల్ల ఆలోచన ఎక్కువై, దానివల్ల ఒత్తిడికి గురై కూడా చాలామంది చనిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది ఏందనేది అప్పుడు ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మనుషులు ఆకలి రాలినట్టు రాలిపోతారు. పోయిన వాళ్ళకి పిండాలు, శ్రాద్ధాలు పెట్టేవాళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి వస్తుందంటే ఆ కాలం వచ్చేసింది. నేను చిన్నప్పుడు ఎక్కువ ఏంటంటే ఎప్పుడుకి రావాలి అనుకున్నాను అప్పుడు. ఎందుకంటే అందరు ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఆ కాలం అయితే ఇప్పుడు వచ్చేసింది. ఒకరికొకరికి పోయిన వాళ్ళు పట్టించుకునే వాళ్ళు, పలకరించే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే మనుషులకి భేదాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా సంపాదన, స్వార్థం, ఈర్ష్య, అసూయ, సరైన సంపాదన లేకపోవడం, సంపాదించేవాడిని చేసి చూసి సంపాదన లేనివాడు అసూయపడటం, సంపాదన లేనివాడిని సంపాదించేవాడు తక్కువగా చూడటం, ఇలా చాలా వ్యత్యాసాలు అయితే పెరిగిపోయినాయి అనమాట మనుషుల మధ్యలో. అది కోపంగా, క్రోధంగా తయారై పగలు ప్రతీకార అన్నదమ్ములకు కూడా ఒకరికొకరికి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటం లేదు. ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఇంకా మున్ముందు కాలం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఐకమత్యంగా ఉన్న కుటుంబాలు ఎక్కడైనా ఉంటే అవి చూసి సంతోషించాల్సిన విషయమే. నాకు తెలిసి ఇంకా ఇప్పుడు మనకి ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరైనా చనిపోతే అందరూ కలిసి ఐకమత్యంగా మసీద్కి వెళ్తారు కాబట్టి వాళ్ళే పడతారు. పట్టడానికి ముందు ఎవరెవరు అని ఉంటారనమాట. వాళ్ళకి మటుకు ఒక ఐకమత్యంగా ఉంటారు ఇట్లాంటి జరిగినప్పుడు. అలాగే క్రైస్తవులు, క్రిస్టియన్స్ వాళ్ళు చర్చిలో ఒక సంఘ సభ్యులు అని ఉంటారు. వాళ్ళు కూడా ఐకమత్యంగా ఉంటారు. ఆ సంఘ సభ్యుల వరకు వస్తారు, ఆ కార్యక్రమాలు చేసిపోతారు. వాళ్ళలో నాకు నచ్చినవే. మా అమ్మగారు చనిపోయినప్పుడు అయితే నాకు ఎవరు లేరనుకున్నప్పుడు మా అమ్మ చర్చికి పోయేది కాబట్టి వాళ్ళు 40 మంది వాళ్ళు వచ్చారు. ఇంకా మా బంధువులు అయిన వాళ్ళు, మా అమ్మ అక్క పిల్లకాయలు వాళ్ళు వచ్చిపోయారు. ఇంకా వాళ్ళు ఎవరు పెద్దగా జోక్యం చేసుకోకుండా మొత్తం చర్చి వాళ్ళ దగ్గరుండి నా చేత డబ్బులు మనం పెట్టుకుంటే వాళ్ళు మనకు నడిపించారనమాట వెనకుండి. అంతవరకు వాళ్ళు మెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక ఐకమత్యం అనేది మనిషి. ఇక మిగతా వాళ్ళకి ఇట్లు ఇంకా మనకి ఇతరులలో
ఏకమత్యం లేక ఎవరైనా చనిపోతే అలా రాజకీయ పార్టీల్లో ఏదైనా ఉన్నోళ్ళైతే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకైతే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు వస్తున్నారు కానీ మిగతా వాళ్ళకైతే మటుకు ఎవరు పలకట్లేదు, ఎవరు రావటం లేదు. అందుకే ఇప్పుడు మనకి ఐస్ బాక్స్, ఏసీ బాక్సులు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, పొక్కులైన్లు వచ్చినాయి తవ్వటానికి. చూడండి ఇలాంటి పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఇప్పుడు మనం ఏదైనా ఈ భోజనాలు ఏదైనా పెట్టి వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని ఆ 11 రోజులకి 12 రోజులకి కర్మ కార్యక్రమాలు చేసినప్పుడు వచ్చి తినిపోయేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి భవిష్యత్తులో ఈ రాబోయే రోజుల్లో వాటికి కూడా మనుషుల్ని డబ్బులు ఇస్తే వాళ్ళే వచ్చి చేసే పరిస్థితులు వస్తాయి. అంటే ఆడవటానికి ఇట్లా నలుగురు మనుషులు కాని రావాలి కాబట్టి కార్యక్రమాలకి ఇల్లు శంకుస్థాపన చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కానీ శుభకార్యాలకు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు క్యాటరింగ్ చెప్పినట్టుగా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి పిలిపించుకునే పరిస్థితి వస్తాయి. ఇప్పటికే చైనా దేశం కొన్ని దేశాలు ఇలాంటివి ఉన్నాయంట. ఎవరైనా చనిపోతే వాళ్ళే వచ్చి ఆడవటం, ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం, ఆ కార్యక్రమానికి ఎంత డబ్బులు ఇస్తే పెళ్ళిళ్ళప్పుడు రావటం, గృహప్రవేశాలకి అట్లా వచ్చే కార్యక్రమాలు అక్కడ ఉన్నాయంట. అంటే మనిషికి ఈ రక్త సంబంధమైనది కానీ బంధుత్వాలు అనేవి కానీ పూర్తిగా నశించిపోయింది. నేను అనుకుంటున్నాను, నేను ఒక్కనే అలా ఇరంపారం మాలని అనుకుంటున్నా కానీ నేను ఈరోజు ఉదయం టెంటేషన్ కాడ చూశాను, అక్కడ ఎవరు లేరు. మొన్న ఒకసారి ఒక పెద్ద బిల్డింగ్ అక్కడ చూసి అక్కడ కూడా ఎవరు లేరు, మొత్తం 4-5 కన్నా ఎక్కువ లేరు. వాళ్ళందరితో పోల్చుకుంటే ఒక రకంగా మా అమ్మ దృష్టిమంతురాలేమో. ఎందుకంటే 40 మంది ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు 40 మంది వచ్చారు. కరెక్ట్గా 40-45 మంది దాకా వచ్చారనమాట. మా వాళ్ళే ఒక 10 మంది, వాళ్ళకు 30-35 మంది. అది పోయిన తర్వాత ఎవరు చూస్తారులే వీళ్ళందరూ చూస్తారా అని అనుకుంటాం కానీ ఉన్నవాళ్ళకి నలుగురు అనేది ఎవరైనా చనిపోయినప్పుడు ఓదార్పు కోసం సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు రోజులు అది లేదు కాబట్టి అంత డబ్బునే దగ్గర పెట్టుకుంటున్నారు అందరూ. ఇంకా అది లేని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఇంక ఏది లేని వాళ్ళు నేను చెప్పాను కదా, ఏదో ఒక దాంట్లో చేరిపోవడం బెస్ట్. ఈ మతంలోనో ఆ మతంలోనో ఇట్లా ఐకమత్యంగా ఉండేదానికోసం లాస్ట్లో చాలామంది అలాగే అందుకే చేరుతున్నారు అనుకుంటా. మనకు ఆ పాట కూడా ఉంది కదా, ఏమండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు, మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు, జనం దగ్గరికి పోయి శిష్యులకి జ్ఞానబోధ చేస్తున్నారా, ఓదారుస్తున్నారా, దూరం దూరం అంటూ మీరు పెద్దలు మడిగట్టు కూర్చున్నారా, శూద్రుడు వేదం చదివితే నాలుక తెగ్గొస్తారా, వింటే చెవులో సీసం కరిగించిపోస్తారా, గతి లేక స్థితి లేక మనాలు పరాయ మతాలకు ఎగపడుతుంటే పల్లెకిలిస్తూ చూస్తున్నారా అనే సాంగ్. దాంట్లో అర్థం చూడండి ఎంత బాగుందో. గతి లేక స్థితి లేక కదా వెళ్ళేది, చాలామంది వెళ్ళేది అందుకే. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఐకమత్యం అనేది ఒకరికొకరికి ఈ విభేదాలు ఎక్కువైపోయినాయి అనమాట. వాళ్ళు విభేదాలు ఉన్న ఒక గ్రూపుగా అక్కడ రోజు అక్కడికి పోయి దాంట్లో కూర్చోవడం వల్ల వాళ్ళకి ఒక గ్రూప్గా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ ఒక టీమ్గా తయారై ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దశమ భాగాలు తీసుకొని ఏ భాగాలను తీసుకొని అది వేరే సంగతి. నాకు ఎందుకంటే ఇది నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మన వాళ్ళకి ఉండే ఈ ఐకమత్యం అనేది ఎన్ని చెప్పుకున్నా మనకి ఐకమత్యం అనేది లోపిస్తుంది కాబట్టి నాకు అలా అనిపించి చెప్పాను. దీంట్లో నన్ను తప్పు పట్టదు దయచేసి. ఇలా మనిషికి పోయినోడికి పిండాలు పెట్టేవాళ్ళు కూడా కరువు అనే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. ఒకరికొకరికి సంబంధం లేదు. అలాంటి కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం అనమాట. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఉన్నంతకాలం ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇది తింటేమో అది తింటేమో దాచిపెట్టి కూడబెట్టి ఆ తర్వాత ఏది కాకుండా పోయేటప్పుడు అనుభవించలేక బాధపడే ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి. లేని వాళ్ళు అప్పులు చేసి ఎట్టా పోతున్నారు, వాళ్ళు ఉండి అనుభవించలేక పోయే వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఎప్పుడైనా ఎవరిపైనా పోవాల్సింది, వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి అనమాట. ఇది వీడియో. ఈరోజు నాకు ఈ బాధాకరమైన సంఘటనలు 2-3 నా కళ్ళ ముందు జరిగేవరకు మనసు బాధగా ఉండి మీతో షేర్ చేసుకుంటాను.